మరి ఈ సమయంలో దైవజనులు పాస్టర్ ప్రసాద్ గారు తాడిపల్లి నుంచి దేవుని వాక్యాన్ని అందించడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. వారికి వాక్యం చదివి సహకరించడానికి సహోదరు జ్యోతి గారు పులివెందుల ఉంది. వారు కూడా సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఈ అమూల్యమైన సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించుతాం. మహాజనది మహోన్నతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు రక్షణ నామములో పవనగా సంఘంలో ప్రతి ఒక్క దానికి విశ్వాసంకు వినూతన సంవత్సరపు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తారు. దేవుని మహాత్వం బట్టి గడిచిన సంవత్సరమంతా మన బిడ్డల కాచి కాపాడు మరియు దినాన్ని ఈ యొక్క 2వ తారీఖున దేవునికి మనం అందరం చేరి మనం స్థుతించుటకు ప్రభుత్వ గొప్ప సమయాన్ని బట్టి ఆయన నామాన్ని మనం స్థుతించవలసిన వారమైనా. దేవుని యొక్క వాక్యంలో నుంచి దావీదు రాసిన సంకీర్తన 70వ దావీదు సంకీర్తనలో నుంచి మొదటి చరణాలు చూద్దాము. 3 చరణాలు 70వ దావీదు సంకీర్తన. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుకుని ఆయనకు మనవి చేయగలను. దేవుడు నాకు చేయొద్దు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయగలను. నా ఆపత్కాల ముందు నేను ప్రభువుని వెతుకుని రాత్రి వేళ నా చెయ్యి వెనకకు తీయకుండా కాపబడి ఉంది. నా ప్రాణము ఓదార్చినది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిద్రకి విడిచిస్తున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కుంగిపోతున్నది. ఈ కీర్తన ఆశాపరిచిన కీర్తన. ఈ కీర్తనలో ఆయన దేవుని సన్నిధిలో ఏ విధంగా మొరపెట్టాడు, ఎలాంటి ప్రార్థన ఆయన చేశారో ఆయన ఈ కీర్తనలో మనందరికీ తెలియజేస్తున్నాడు. మానవుడి జీవితంలో శ్రమలు, కష్టాలు, వేదనలు ఇవన్నీ మన అనుదిన జీవితంలో మనం ఎదురవుతున్నాం. ఈ యొక్క ఒక స్నేహితులు అంటారా, లేకపోతే మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు అంటారా, వీటన్నిటినీ కూడా మనం ఎదిరించి ముందుకు వెళ్ళాలి అంటే మనకి ఈ శ్రమల్లో ఆదరించే ఒక ఆదరణకర్త, ధైర్యపరిచే వ్యక్తి, బలపరిచే వ్యక్తి మనకు కావాలి. ఈ లోకంలో అటువంటి స్నేహితులు ఎవరు లేరు, అలా ధైర్యపరిచే వాళ్ళు లేరు. దేశంలో గడిచిన సంవత్సరం మన జీవితాల్లో రకరకాల అనుభవాల గుండా మనం వెళ్ళాం. కొంతమంది శ్రమలు, భయంకరమైన బాధల్లో నుంచి వెళ్ళారు, రోగంలో నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మరణం అంకుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆయా పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఈ యొక్క గ్రంథంలో భక్తులు చేసిన వారి యొక్క ప్రార్థనలు, వాళ్ళ మొరలు మనకు మంచి మాదిరిగా ఉంటాయి. ఎలుగెత్తి మొరపెట్టాలి, ఎలుగెత్తి మొరపెట్టాలి. దేవాలయంలోకి రాకుండా శంకరి ఆకాశం వైపు కనువిక్కడికైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ అయ్యా ఆ పాపిని నేను మనం క్షమించున్నాయట. తన పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. పరిచయుడు ప్రార్థించాడు, అత్యంత ప్రార్థిస్తున్నాడు. తన గొప్పతనాన్ని అంతా తెలియజేసి ఆయన మొరపెడుతున్నాడు. ఇద్దరు ప్రార్థనలు దేవుడు చేశాడు. శంకరి ప్రార్థన దేవుడు అంగీకరించినట్టు లేఖనాల్లో ఉంది. మా తెలుగు తమ్ముడు తాము తగ్గించుకొని తమ చెడు మార్గాన్ని విడిచిపెట్టి ఆకాశం ముందున్న ఆయన తక్కువ ముందు ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా జవాబిస్తాడు. మన ప్రార్థనలో తగ్గింపు ఉండాలండి.
మన జీవితంలో తగ్గింపు ఉండాలి. ఆ తగ్గింపు అనేది ఈ భూమి మీద అబ్రహాము దేవుడు 80,000 అబ్రహాము గుడారాన్ని దర్శించడానికి ఆదికాండము 18వ అధ్యాయంలో ఆ సింధూరం అనే వనంలో ఆయన గుడారపు వాటికి ఉన్నప్పుడు దేవుడు దర్శిస్తున్నాడు కొండగా. ఆయన దర్శించే క్రమంలో అబ్రహాం పరిగెత్తాడని రాసుకుంటారు. ఆయన కన్నులెత్తి చూస్తే 2 మనుషులు కనిపించారు, పరిగెడతా ఉన్నాడు. వారి ముందు సాగిపడ్డాడు. 318 మంది ఇంట పుట్టిన దాసులు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు. 318 మంది పనివాళ్ళు ఉన్నారంటే ఒక ఫ్యాక్టరీ లేకపోతే ఒక సంస్థను నడిపించే ఒక యజమానికే పడుతుంది. రాజుని పరిగినవాడు అబ్రహాం. అంత గొప్పవాడు, ఎంత తగ్గించుకున్నాడు కదండి. ఒక మనిషి యొక్క జీవితం ఆత్మీయతని కొలిచే కొలమానం ఏంటంటే, మన హృదయంలో దేవుడు చూసినప్పుడు మనం తగ్గించుకుని ఆయన దృష్టిలో కనపడలేదంటే మనం ఎంత అయినా సరే దేవుని సన్నిధిలో ఒక దోషిగానే కనపడతాడు. ఒక దైవజనుడు ఉన్నాడు, ప్రతి ఉదయం నేను దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నన్ను ఎందుకు తగ్గించుకుంటానంటే, నెంబర్ 1 ఆయన చేసిన మేలు ఈ లోకంలో ఎన్నని నేను ఇక్కడ నా పాపాన్ని చూసి కాదు, మరణం నుంచి నన్ను దాచిన కాదు, పరలోక రాజ్యాన్ని నా కోసం సిద్ధపరిచి మళ్ళీ ఆయన ఉన్న చోట్ల నాకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. అంటే నన్ను విడిచిపెట్ల. ఇక్కడ పాపని పరిశుద్ధం చేశాడు, కావలసిన నాకు ఆయన సిద్ధిపోయాడు. ఇక్కడ ఏమి లేదు భూమి మీద నాకు, కానీ పరలోకంలో స్థలం సిద్ధపరిచాడు. అంత గొప్ప దేవుణ్ణి నిత్యం మనం కలుసుకుంటామయ్యా. మేము అనేక విషయాలు మాట్లాడుకుంటాము, నా బాధంతా ఆయనకి చెప్తాను, నా హృదయాన్ని ఆయన ముందు పిల్లలిస్తాను అంటున్నాను. లేదా ఇక్కడ ఈయన కూడా అదే మాట చెప్తున్నాడు. ఆపత్కాలం వచ్చింది. ఈ ఆపద సమయంలో ప్రభువుని వెతుకుతానంట. ఈరోజు అక్కడ కాలంగా మనం వెతుకుతా ఉంటాం. ఆపదల్లో, కష్టాల్లో, ఆపదల నుంచి తప్పించడానికి భూమి మీద ఏ మార్గాలను మనం వెతుకుతా ఉంటాం. నెంబర్ 1, ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే వెతుకుతున్నాము. మనకి ముందు ప్రభు ఆయన దగ్గర ప్రతి సమస్యకి జవాబు ఉందండి. ప్రతి సమస్యకి. లోకంలో మనుషులు మనకి మేలు చేయకపోవచ్చు, మనుషులు మన విషయంలో కఠినంగా ప్రవర్తించవచ్చు, మనుషులు మనల్ని గుర్తించకపోవచ్చు, మనుషులు మనల్ని ప్రేమించలేకపోవచ్చు. మనము తగ్గించుకొని ప్రార్థించినప్పుడు, మనము తగ్గించుకొని వెతికినప్పుడు ఆయన ఎప్పుడు ద్వారం తెలిసే ఉంచుతాడు. ఇక్కడ ఈ ఆశాపని ఆయన అంటున్నాడు, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకి తీయకుండా చాటాడంట. అంటే ఇలా చెప్పొచ్చు, ఒక బిడ్డ తల్లి ఎదురుగా ఉన్నాడు, ఒక కంటి బిడ్డ, వేరే వ్యక్తి అన్నం పర్సన్ ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఈ బిడ్డ ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి దగ్గర ఉండలేక తల్లి వైపు చేతులు కాపుతుంటాడు, అమ్మ నేను నీ దగ్గరికి వస్తాను, నన్ను ఎత్తుకోవాలి. మనం దావీదు లేకున్నాడు, చనుబాలు విడిచిన బిడ్డ తల్లి వద్ద ఉండినట్టుగా. అంటే పాలు తాగి తల్లికి బాగా అలవాటు అయిపోతారు. ఇప్పుడు తల్లి తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు ఆ తండ్రి బిడ్డలు. నేను అలా చేతులు చేస్తున్నాయా నీ కొరకు, ఈ రెక్కల నీడలో దాక్కోటానికి, ఈ బాధలు, ఈ కన్నీళ్లు కలిగిపోయే వరకు
గోలాగా ఎగిరి నీ వద్దకు వస్తాను. లోకంలో ఈ మనుషుల మాయోపాయాలు, ఒక్కలు మోసాలు చూడండి, ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నామో గమనించండి. ఎక్కడో ఒక దేవాలయం దగ్గర క్రిస్మస్ టైంలో ఒక విగ్రహానికి శాంతా క్లాజ్ ఆ క్యాప్ తెచ్చేవాడు. అది ఎవరి మీద? క్రైస్తవుల మీద. అంటే ఎలా ఉంది అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం ఏమి చేయకపోయినా మనకి అంటే సాతాను ఏ విధంగా అయినా దేవుని బిడ్డల్ని బాధపడాలని వస్తున్న కాలం ఇది. ఇటువంటి పరిస్థితులు మన ముందున్నప్పుడు చాలా వివేకంగా పరిచయం చేయాల్సిన దినాల్లో మనం ఉన్నాం. మనం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే రాజమండ్రి ప్రాంతంలో కొంతమంది క్రైస్తవులు విధి సువార్త చేస్తున్నారు. అన్యుల స్థానాలకు వెళ్ళారు. వాళ్ళు వీళ్ళని మా దగ్గరికి ఇక్కడ ఎవరు క్రైస్తవులు ఉన్నారు, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేస్తూ వాళ్ళ దేవుడి పేరు చెప్పడం తిరుగుతున్నారు. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళల్లో కొంతమంది తిరగబడ్డారు, ఒప్పుకున్నారు. ఆఖరికి ఇవన్నీ ఇప్పుడు ఈ మాధ్యమిక ఈ యొక్క ప్రసార మాధ్యమాలు ఉన్నాయి కదా, ఈ సోషల్ మీడియా లాంటివి, వాటిల్లో తెలిసేస్తాయి. తెలియజేయండి కదా, చాలా మందికి ఎలా సువార్త ప్రకటించాలో తెలియట్లేదు. చనిపోయిందండి రేడియో ద్వారా, టెలివిజన్ ద్వారా, సువార్త ద్వారా బైబిల్ తప్పులు ఏం పట్టుకోవాలని చాలా మంది వెతుకుతా ఉన్నారు. ఇంకా అలా చదువుతున్నారు బైబిల్ని కూడా. వాళ్ళ స్థలానికి వెళ్ళమాకండి. ఎవరికి ఇది సువార్తలు చేసిన టైం అయిపోయిందండి. ఏంటి భాషగాలి తప్పు జాబ్ చేస్తున్నాడు అనుకున్నాకండి. ఆ స్థలానికి వెళ్ళడం తప్పు. ఎందుకు వెళ్ళాలి మనం? మా పొద్దున వాళ్ళు ఇంకా ఎందుకు వెళ్ళాలండి? వీధులు మాకు అవసరం లేదంటే మీ మరణానికి మీరే ఉత్తరవాదులైన అపోస్తులు వెళ్ళిపోయి నీటి గంటలకు సువార్త ప్రకటించారు. బైబిల్లో లేఖనాలు చదవండి. మన పూర్వీకులు ఇప్పుడు పూర్వం ఉన్న వాళ్ళు సువార్తని పెద్ద పెద్ద గ్రౌండ్స్ లో పెట్టారు. ఈరోజు విజయవాడలో పెద్ద గ్రౌండ్స్ లో సువార్త పెట్టడానికి లేదు. డిసెంబర్ మాసం వచ్చిందంటే ఇది మీటింగ్స్ పెద్ద పెద్ద గ్రౌండ్స్ లో సించాన గ్రౌండ్ అని, పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ అని, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద గ్రౌండ్స్ లో సువార్తకి పర్మిషన్ లేని పరిస్థితుల్లోకి వచ్చేసాం మనం. అందరికీ సువార్త వెళ్ళిపోయింది. మనము ఏలెత్తి చూపించకూడదు మన మీద, మన దేవుని మీద మనకు అవమానం రాకూడదు. మనం సువార్త ప్రకటించట్లేదండి అన్నిల మధ్యలోకి లేదు, కానీ వాళ్ళు చేస్తున్నామంటున్నారు. శాంతా క్లాస్కి టోపీ తీసుకెళ్ళి ఒక వ్యక్తి మీద ఒక ఆయన ఒక వాగ్దాయకారుడికి చేప పెట్టారు టోపీ. అది వాస్తవంగా క్రైస్తవులు పెడతారన్నట్టుగా. అంటే రోడ్డు పట్టణాన్ని నీరో చక్రవర్తి తగలబెట్టి క్రైస్తవులు పెట్టారంట. అర్ధరాత్రిలో ఆయన అధికారులను పంపించి రోమ్ పట్టణాన్ని తగలబెట్టాడు. పట్టణం తగలబడింది. ఆడు చూశాడు, క్రియలు వాయించుకుంటూ ఆనందపడ్డాడు. తెల్లారుగానే క్రైస్తవులు ఈ ఉగ్రవాదులు వచ్చేసేసి రోమ్ పట్టణాన్ని వ్యాపించారు అని చెప్పి 2,000 మంది క్రైస్తవులను తీసుకొచ్చి ఆ కొలసియం అనే పెద్ద ఆ నాటకశాలలో ఆ గ్రౌండ్ లో కారు పోసి కాల్చేసి వాళ్ళు వెలుగుతూ ఉంటే ఆ దీపాల్లో పరిగెత్తూ ఉంటే అందరూ కుప్పట్లు కొడుతూ ఆనందపడ్డ మోసపు రోజులు. ఇప్పుడు కూడా అలాంటి రోజులే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పు చేస్తున్నారు అనుకోవద్దు. మన సంఘాన్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డలను కాపాడుకొని సిద్ధపడే రోజులు. చాలా మంది అనుకుంటున్నారు మేము చాలా మందికి సువార్త ప్రకటిస్తున్నాం, అన్నిల మీద మా భారం ఉంది, ఆ భారం మీద ఇంట్లో కూర్చొని
మందిరంలో కూర్చొని ఉపవాసం ఉంది 4 రోజులు ఏడవండి. అక్కడికి వెళ్ళి రోడ్ల మీదకి వెళ్ళి వాళ్ళ స్థలాల్లోకి వెళ్ళి చెప్పి మేము ఏదో పెద్ద చేస్తున్నామని చెప్పి టోటల్ గా యేసుక్రీస్తు నామాన్ని అవమానపరుచుకున్నాను. అది సిగ్గుపడ్డా నేను రాజమండ్రిలో కొట్టుకున్నారండి. క్రైస్తవులు వాళ్ళు కొట్టి కింద పడేసి పెట్టారు వాళ్ళు అందరూ కలిసి క్రిస్టియన్స్ ని. వాళ్ళ స్థలాలకు ఎందుకు వెళ్ళాలి? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు ఈ స్థలంలోకి నువ్వు వెళ్ళొద్దని చెప్పాడు పౌలు గారికి. ఎక్కడికి వెళ్ళాలో ఒక వ్యక్తిని చూపించి ఆయన సహాయం చేయడానికి ఆయన చేతులు చేస్తాడు. ఆయన ఎన్నో చివార్త ప్రకటించని చెప్పాడు. వీళ్ళకి ఆత్మాభిషేకం ఉండదు, దర్శనం ఉండదు, పిలుపు ఉండదు. ఏదో సేవ చేస్తున్నామని వస్తారు. ఇంటి సేవ చేసేది ఈరోజు ఇలాంటి వివేకం లేని సేవలు చేస్తా దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం. జాగ్రత్తగా వివేకం కలిగి సేవ చేయాలి. రాత్రి వేళ చేయి చేస్తున్నాను. శత్రువు కలిగితే పారిపోయాడు దావీదు, తిరిగి యుద్ధం చేయాల. అంటే అధికారం ఉంది, తండ్రి బలం ఉంది, పక్కన మనుషులు ఉన్నారు. ఆరిపోయాడండి. అని పారిపోయి కొండల్లో గోళ్ళలో దాక్కొని కన్నీరు గారిచాడు. ఆ శత్రువు చంపాడు. తిరిగి లేకుండా ఆ గిల్బోవ పర్వతం మీద హతులైపోయాడు. క్రైస్తవ సమాజం దేవుని బిడ్డలు నేర్చుకోవాలి. క్రైస్తవ సంఘం దేవుని ప్రజల మధ్య చెప్పండి, ఒకరినొకరు తిరికొలుపుకున్నాం. ప్రభు అక్కడ సమీపిస్తున్నాం. ఈరోజు గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ఉంది. ప్రపంచంలో అంటార్కిటా దగ్గర ఇండోనేషియా ప్రాంతంలో కొన్ని అగ్ని పర్వతాలు పేలిపోయి ఆ యొక్క దుమ్ము కూలి ఆకాశంలో వెళ్ళిపోయి ఆకాశం మధ్యలో నిలబడిపోయి సూర్యుడు భూమి మీదకి రాకుండా కొంతకాలం ఆ వేడి రాకుండా ఋతువులు క్రమం తప్పించేసిందంట ఈ పొల్యూషన్. ఇప్పుడు ఈ యొక్క శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఇలా వేలి ప్రవహించడానికి సిద్ధంగా ఉన్నాయండి కొన్ని అగ్ని పర్వతాలు. మనకి సుమారుగా 6,000-7,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్లో యుద్ధం జరిగితే మన దేశంలో గోధుమ పిండికి రేటు పెరిగిపోయింది. ఎక్కడో ఆ గల్ఫ్లో యుద్ధం జరుగుతుంటే మనకి గ్యాస్ రేట్ పెరిగిపోతుంది, పెట్రోల్ రేట్ పెరిగిపోతుంది. ఇరాన్ లో ఏ టైంలో వాళ్ళ సౌరు నిల్వల మీద దాడి చేస్తానని ప్రపంచం భయపడుతున్నారు ఇజ్రాయెల్ గురించి. ఆ సముద్ర నిల్వల మీద ఇదే దాడి చేసిందంటే ప్రపంచానికి ఎక్కువ భాగం వచ్చే ఆ పెట్రోల్, గ్యాస్, ఆ క్రూడ్ ఆయిల్, ఆ ఎలక్ట్రిసిటీ, ఐసీ, డీజిల్ ఇవన్నీ ఆగిపోతాయి. కరువు వచ్చేసింది. ప్రపంచం ఇప్పుడు కరువు కోరల్లో చిక్కుకుపోతుందని ఇండియన్ మానిటరీ ఫండ్ అని IMF అనే ఒక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ హెచ్చరించింది. గడిచిన 2024 సంవత్సరంలో ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ జరిగినప్పుడు వాళ్ళు చెప్పారు 2025 సంవత్సరం ప్రపంచం అంతా కరువు ఎదుర్కోబోతుంది. ఇది ఒక గ్లోబల్ వార్మింగ్. దీనికంటే ముందు యేసు ప్రభు ఆ మత్తయి సువార్త 24 అధ్యాయంలో కరువులు రాబోతుందని చెప్పారు. ఈ భయంకరమైన కరువు మనం ఎదుర్కోవాలంటే మనము వివేకం కలిగి జీవించాలి. యేసేపు ఐగుప్తులో కరువు ఎదుర్కొనేటట్టుగా ప్రపంచంలో ఉన్న అందరిని ఆ దినాల్లో వాళ్ళందరినీ కాపాడినట్టుగా వైదిక జ్ఞానం కలిగిన వాళ్ళు ఉండాలండి. కరువులో ఆహారం సిద్ధపరిచారు, యజ్ఞం వదిలాడు. అది మన రీసెంట్ గా ఈజిప్ట్ లో ప్రవకాలు జరిపినప్పుడు భూమి లోపల కొనేంత సుమారుగా 20 అడుగులు దిగ్గంగులు తవ్వి అవన్నీ ఇటుకలు ఆ రోజుల్లో కాల్చి ఇటుకలు ఉపయోగించారు వాళ్ళు. ఆ ఇటుకలన్నీ గట్టి అవి చెడిపోకుండా టన్నులు దాచేంత ఆ భూ గర్భం లోపలే కట్టిన ఆ దిగ్గంగులు బయటపడ్డాయి. అప్పుడు వాళ్ళు ఆ పర్వరాజులు ధాన్యపు నిల్వల్ని
ఇలాగా భద్రపరిచారు అన్నారే కానీ కరువు కాలంలో యేషోబు ఇలా తెగి భద్రపరిచాడనే విషయం క్రైస్తవులకు మాత్రమే తెలుసు. కరువు రాబోతుంది. వివేకం కలిగి ఉండాలి మనం. కరువు కాలంలో ఒక విధవరాలు పోషించబడటానికి దేవుడు ఒక దైవజనుని పంపించాడు. మొదటిది దేవుడికి ఇస్తే కరువులో ఆమె పోషించబడుతుంది. కరువు తప్పించుకోవడానికి దేవుని సన్నిధిని విడిచిపెట్టి బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళింది. కరువుగా కుటుంబంలో నష్టపోయింది. వివేకం మనం తీసుకునే నిర్ణయాలు, మన నిర్ణయం మన కుటుంబాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తుందండి. దేవుడు ఒక మనిషిని రోబోట్లా తయారు చేయలేదు. జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. ఇదిగో ఈ పనులు తింటే చచ్చిపోతామని చెప్పాడు. నిశ్చయంగా చచ్చిపోతా ఉన్నాడు. అక్కడ 90%, 70%, 80%, 50% అనేది ఏ జనం నువ్వు పండు తింటావు అలా చచ్చిపోతా ఉన్నాడు ప్రభు. ఎన్నాడు చచ్చిపోయాడు. ఆ మరణం నా ప్రభు తన మీద వేసుకొని మరణాన్ని ఆయన మింగి వేసే వరకు, ఆయన పాపిగా మార్చబడే వరకు, ఆయన రక్తం చిందించే వరకు, సమాప్తమైందని కేక వేసే వరకు ఈ భూమి మీద మరణం వేలింది. ఇది కాలం నా ప్రభు లోకంలో నీ కోసం అనేకం పొందుపరిచాడు. పరిశుద్ధాత్మ ఈ గ్రంథంలో వివేకంతో సేవ చేయాలి, వివేకంతో ఎదుటి వ్యక్తులతో మాట్లాడాలి. ఇంకొక విషయం నేను చెప్తాను. ఈరోజు ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఏంటి భాష గారు మాకంటే గొప్పగా అలా చెప్తున్నాం అనుకున్నాకండి. శ్లోకాలు ఇచ్చి ఎవరు వాక్యం చెప్పొద్దు అన్నిల మధ్యలో. శ్లోకాలు వద్దండి, ఎట్టొద్దండి. ఆ శ్లోకాల్లో ఇలాగుంది, మా దేవుడి గురించి చెప్పమాకండి. ఎందుకు తెలుసా? మా గురించి మీరు ఎందుకని ఈరోజు యూట్యూబ్ లో కొట్లాడుతున్నారు చాలా మంది క్రైస్తవ వ్యతిరేకులు. మనకి స్థిరమైన వాక్యం ఉంది. ఈ వాక్యాన్ని పట్టుకున్నాం. స్థిరమైన వాక్యం ఉందండి. ఒక సిస్టర్ చెప్పింది, ఒక సోదరుడు చెప్తున్నాడు, అస్తోమా శబ్దమైన సమస్తమో చూపించిన ఎలా ఉంది, అసత్యంలో ఉన్న ఎందుకు మనకెందుకు అది చెబితే అది తప్పని. మా దేవుడిని ఆరాధించినప్పుడు మా లేఖలు మీకు ఎందుకు? మీరు మొక్కితే మా దేవుడిని మొక్కండి, మరి మా దేవుడిని కూడా అంగీకరించలేదు కదా అని ఏ యూట్యూబ్ లో మాట్లాడుతున్నారు. వాక్యం పట్టుకోండి ప్రియజనులు. వాక్యం ఉన్నట్టుగా మనం ఆచరిద్దాం. ఆ వాక్యమే మనం నడిపిస్తుంది. ఆ నక్షత్రం వైపు తీశాడు జ్ఞానులు. వివేకులు ఇంటికెళ్ళ జాగ్రత్తగా ఆ దారిలో వచ్చారు, ఇంట్లో దగ్గర చెప్పారు. నక్షత్రాన్ని విడిచిపెట్టి తెలివితో రాజుగారు ఎక్కడ పుడతాడో అప్పుడు పుడతాడని అక్కడి నుంచి ఏ రోజు ఇంటికెళ్ళారు. జాగ్రత్త. మళ్ళా నక్షత్రం ఆ శిశువు ఉన్న చోటికి తీసుకొచ్చిందంట. దేవుని వాక్యము మన పాదములకు దీపమైందండి. ఆయన త్రోవలు, ఆయన మార్గాల్లో మనం నడవాలంటే అంత గారు చాలా తప్పు చెప్తున్నారు అనుకున్నాకండి. అన్ని దగ్గర జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్, నేను ఎందుకు చెప్తున్నానంటే మేము అటువంటి పరిస్థితి గురించి వెళ్తున్నాం. మేము ఇక్కడ నేనే కాదు, అనేక మంది వెళ్తున్నారు. క్రైస్తవులు ఎందుకు కొడుతున్నారు? ఒకళ్ళు ఓకొచ్చి మనల్ని ఎందుకు కొడుతారు చెప్పండి. క్రిస్మస్ జరుపుకోవడానికి ఒక ప్రాంతంలో వాళ్ళు టెంట్ వేసి తీసేశారండి. ఈ దగ్గరలో మా మందిరం ఉంది అని తెలియకూడదని తీసేశారు. మొన్న క్రిస్మస్ వేడుక జరుపుకొని తూర్పుగోదావరి జిల్లాలో ఒక పల్లెటూరులో. జాగ్రత్తగా వివేకం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు అన్నీ జరగాలి. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలులు దేవుడు చెప్పాడు, ఎక్కడ స్వార్థ ప్రకటించాలని చెప్పాడు. ఏపీ జాతి మాధ్యమే ఒక ఆయన కనిపించాడు, ఆవిడ తెలియ స్వార్థ ప్రకటించాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళాలో మీకు చెప్తాడు. దేవుడితో సమాసం చేద్దాం. దేవుడికి శిక్షలుగా జీవించాలి. ప్రభు రాబోతున్నాడు, ప్రభు రాబోతున్నాడు. మన చేతులు ఆయన తగ్గిస్తున్నాం. మనం ప్రార్థిద్దాం. రాత్రి వేళ ఎవరు వినని టైంలో మనం ప్రార్థించే వారికి ఉండాలి. మా ప్రాంతంలో ఇంకా ఆయా ప్రాంతాల్లో బాకాలు పెట్టి గొడవ చేస్తూ ఉంటాయి. పోలీస్ స్టేషన్ కేసు పెడితే అంబులెన్స్ ఇచ్చారు. పాస్టర్ గారి చర్చిల్లోకి వచ్చి అంబులెన్స్ ఇచ్చేవారు పోలీసులు. ఎందుకంటే మనం ఒకరికి మాదిరిగా ఉండాలి కదా. చాలా జాగ్రత్తగా
నూతన సంవత్సరంలో మనము వివేకం కలిగిన సుందర స్త్రీలాగా ఉండాలి. వివేకంతో నడుచుకోవాలి. దుస్తుల మార్గంలో మనం వెళ్ళకూడదు. ప్రయోజనం లోకంలో నా ప్రభువు యోహాను చచ్చిపోయాడు, యోహాను చంపారనగానే విన్నాడు. ఏం చేశాడు తెలుసా? మౌనంగా అరణ్యానికి వెళ్ళాడంట. ప్రార్థించడానికి వెళ్ళాడు. శ్రమలు వచ్చినప్పుడు తప్పించుకునే మార్గం చూడాలి. ఒకవేళ నువ్వు అక్షాక్షి అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏమైనా చేయకూడదని తీసుకొచ్చి చంపుతారు. ప్రభువు అవకాశం ఇస్తే కొంతమంది కోసం అగ్నిలోకి దిగొచ్చి అగ్ని బలాన్ని చలార్చాడు. కొంతమంది ఆ రోమాల క్రైస్తవులు అగ్నికి ఆలోచన మంది చచ్చిపోయారు. ఏది చేయాలన్నా ఆయన చేతిలో ఉంది. ఆయన చిత్తానికి మన జీవితాలను సమర్పించుకున్నాం. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, వెలుగెత్తి మొరకట్టాలి. రాత్రి వేళ మన చెయ్యి ఆయన తోటి కాపాడి కన్నులు మన హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. 8 దినాలు పూర్వకాలం సంగతులు అవన్నీ ఆయన పాడిన పాటలు ఆయన నెమరు వేసుకుని దేవుని గొప్పతనాన్ని, నీ వంటి గొప్ప దేవుడు ఎక్కడున్నాడు, ఇంత గొప్ప మార్గం ఎక్కడుంది. నిజంగా ఈ కీర్తనలో చాలా ఆత్మీయమైన చిత్రాలు ఉన్నాయి. నీ కార్యాన్ని ధ్యానించేటప్పుడు యెహోవా చేసిన కార్యాలు, పూర్వం జరిగించిన నీ ఆశ్చర్య కార్యాలు నా మనసుకు తీసుకొని మన కుటుంబాలని, మన జీవితాలని, మన సంఘాలను పెట్టుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవితాం. మరో విధంగా వేరొక విధంగా అనుకోవద్దు. అన్యుల దగ్గర మన నోటికి చిత్రం వేసుకోవాలి. మనకి కష్టం తెలుసు, కానీ ఏమి జరిగిపోయినా కానీ మన మీద బురదలు వేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉందాం, భక్తిని కాపాడుకుందాం, దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. అటు కృపను పరిశుద్ధాత్ముడు మనందరికి దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.